హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే మటన్ మెంతి ఆకు కర్రీ. ఇది రోటీలో అయినా పుల్కాలో అయినా వేడివేడిగా అన్నంలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ మటన్ మెంతి ఆకు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా 3 కట్టల మెంతి ఆకుని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కిలో మటన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ 3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడినంత సాల్టు, 1 స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారాన్ని ఇష్టపడే వాళ్ళు మరొక 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే వాష్ చేసుకున్న మటన్ని వేసుకొని ఈ మసాలా అంతా మటన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ అయినా మటన్ అయినా ఏ నాన్ వెజ్ కర్రీ కుక్ చేస్తున్నా నీళ్లను వేయకుండా ముందుగానే ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూడండి మటన్లో నుంచి వాటర్ అయితే సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. మరొకసారి బాగా అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కనుక లేతగా ఉంటే 4 విజిల్స్ సరిపోతాయి. లేదంటే ఒక 8 విజిల్స్ వేయించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 3 కట్టల మెంతి ఆకుని వేసేసుకోవాలి. ఆకు మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కొంతమంది మటన్తో పాటుగా మెంతి ఆకును కూడా వేసి విజిల్స్ వేయిస్తారు. అలా చేయడం వల్ల కర్రీ టేస్టే మారిపోతుంది. ఈసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా ఈ కర్రీ మీకు నచ్చుతుంది. 7 నిమిషాల తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఈ కన్సిస్టెన్సీలోనే సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి మరొక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి వేడివేడిగా మటన్ మెంతి ఆకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.